హే డార్లింగ్స్, మన పురాణాల్లోని గొప్ప కథల్లో రామాయణం కూడా ఒకటి. ఆ కథలో శ్రీరాముడు లంకకు చేరేందుకు వానర సైన్యంతో కలిసి సముద్రంపై ఒక వంతెన నిర్మించాడని కూడా మనం చదివాం. అదే రామసేతువు. అయితే ఇది వాస్తవంగా ఉందా లేదా కేవలం కథేనా? రామసేతు అనేది భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఉన్న సముద్రంలో కనిపించే ఒక నిర్మాణం. ఇది ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. పూర్వకాలంలో ఇది శ్రీలంకతో భారత్కు నడిచి వెళ్లే మార్గంగా ఉపయోగించేవారని చెప్తారు. రామసేతు గురించి పిన్ టు పిన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్క 10 సెకండ్స్ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి డార్లింగ్స్. For more best experience, use your headphones. హిస్టరీ ఆఫ్ రామసేతు. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు వానరసేన సహాయంతో నిర్మించిన సముద్ర వంతెన రామసేతుగా పిలుస్తారు. ఇది భారతదేశం శ్రీలంక మధ్య ఉన్న పాక్స్ స్ట్రైట్ అనే ప్రాంతంలో ఉంది. దీని సైంటిఫిక్ నేమ్ ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. అయితే లంకను చేరుకోవాలంటే సముద్రం దాటాల్సి ఉంటుంది. అప్పుడు శ్రీరాముడు సముద్రరాజును ప్రార్థిస్తూ తాపత్రయపడి పూజలు చేస్తాడు. 3 రోజుల పాటు సముద్రానికి ప్రార్థనలు చేసినా సముద్రరాజు స్పందించడు. ఆ తర్వాత కోపంతో రాముడు తన బాణాన్ని సముద్రం మీద శిక్షించేందుకు సిద్ధమవుతాడు. అప్పుడు సముద్రుడు భయంతో ప్రత్యక్షమై, రామ, నేలపై ఉన్న పెద్ద పెద్ద రాళ్ళని నా పైన విసరండి, నేను అవి తేలేటట్టు చేస్తా అని చెప్తాడు. రామాయణంలోని సేతు నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన వానర వీరులు ఇద్దరు, నల మరియు నీల. వీరిద్దరూ విశ్వకర్ముని కుమారులు. నల, నీలులు పెద్ద పర్వతాలను కూడా మోసే సామర్థ్యం కలవారు. సముద్రం మీద వారధి నిర్మించాలంటే ఎంత శ్రమ ఉంటుందో ఊహించడమే కష్టం. కానీ వీరు సముద్రంలోని అలల మీద భయపడకుండా వానర సైన్యానికి మార్గం చూపిస్తూ సేతువును నిర్మించారు. ఈ నిర్మాణంలో వారు వాడిన పద్ధతులు అనేకం. రాళ్ళు, చెట్లు, పర్వతాలు, కలప వంటి పదార్థాలను సముద్రంలో విసిరారు. ప్రతి రాయి మీద రామ అనే పేరు రాసేవారు. భక్తి శక్తితో ఆ రాళ్లు మునిగిపోకుండా నీటి మీద తేలుతూ ఉండేవి. అప్పటి నుంచే ఈ బ్రిడ్జ్కు సేతుబంధం అనే పేరు కూడా వచ్చింది. హే డార్లింగ్స్, వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్స్, మీరు వేసే ఒక్క లైక్ మన వీడియో పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తుంది. అలానే ఆ లైక్ నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. సో వీడియో నచ్చితే ఫాస్ట్గా లైక్ వేసుకోండి డార్లింగ్స్. రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అనేది భారతదేశంలోని తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు విస్తరించి ఉంది. దీని పొడవు సుమారు 30 మైల్స్ అంటే 48 కిలోమీటర్స్ ఉంటుంది. సారీ డార్లింగ్స్, లాస్ట్ టైం రామాయణ ప్రూఫ్స్ వీడియోలో రామసేతు ప్రూఫ్ అప్పుడు 30 మైల్స్ అని చెప్పబోయి కన్ఫ్యూజ్ లో 30 కిలోమీటర్స్ అని చెప్పాను. ఐ హోప్ నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటా. మిస్టేక్ చేసినందుకు అగైన్ సారీ డార్లింగ్స్. అయితే ఇది త్రేతాయుగంలో శ్రీరాముడు నిర్మించిన వంతెన. దీని పేరే రామసేతు. సేతు అంటే వంతెన అని అర్థం. రాముడు నిర్మించాడు కాబట్టి దీనిని రామసేతు అంటారు. ఈ సేతువు మీద చాలా రకాల డిబేట్స్ జరుగుతున్నాయి. అసలు ఇది నిజంగా మానవ నిర్మితమా లేదా సహజంగా ఏర్పడిందా అనే చర్యలు శతాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రజెంట్ ఆర్కియాలజిస్ట్స్ కూడా దీన్ని గమనించి అనేక రీసెర్చ్లు చేశారు. ముఖ్యంగా 2002లో నాసా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో, అదే శాటిలైట్ ఇమేజెస్ లో భారత్ నుండి శ్రీలంక వరకు రేఖ లాంటి నిర్మాణం క్లియర్ గా కనిపించడం మొదటి సంచలనం. ఈ న్యూస్ అప్పట్లో చాలా బాగా వైరల్ అయింది. ఈ నిర్మాణం ఆడమ్స్ బ్రిడ్జ్ అనే పేరుతో గుర్తింపబడింది. నాసా రామసేతువుపై కొన్ని ఫోటోలు విడుదల చేయడం వల్ల ఇది వరల్డ్ వైడ్ గా వైరల్ కాన్సెప్ట్ గా మారింది డార్లింగ్స్. ఇప్పుడు నాసా చెప్పిన విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం డార్లింగ్స్. నాసా యొక్క ల్యాండ్సాట్ అనే శాటిలైట్ ద్వారా భారత్ మరియు శ్రీలంక మధ్య ఉన్న చైన్ ఆఫ్ షోల్స్ అనే ప్రాంతాన్ని క్యాప్చర్ చేశారు. ఆ శాటిలైట్ ఇమేజెస్ లో ఒక పొడవైన బ్రిడ్జ్ లైక్ స్ట్రక్చర్ కనిపించడంతో ఇది రామసేతు శిల నిర్మాణం అని ప్రజలు భావించారు. నాసా, మేము కేవలం చిత్రాలు మాత్రమే అందించాము, ఇది మానవ నిర్మితమా లేదా సహజ నిర్మాణమా అనే విషయం మేము ఇంకా నిర్ణయించలేదు అని చెప్పింది. నాసాకి చెందిన కొంతమంది సైంటిస్టులు ఇలా అంటున్నారు, ఇది న్యాచురల్ గా కూడా ఏర్పడి ఉండే అవకాశం ఉంది, కాబట్టి దీన్ని పూర్తిగా రీసెర్చ్ చేస్తే కానీ ఏ విషయం అనేది చెప్పలేము అని చెప్పారు. నాసా విడుదల చేసిన శాటిలైట్ ఇమేజెస్ రామాయణం కథనానికి బలమైన ఆధారంగా ప్రచారం చేయబడ్డాయి. అయితే నాసా రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని మన ఇస్రో సైంటిస్టులు ఈ వంతెన గురించి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు. వీరు ఇచ్చిన ఈ అప్డేట్ ప్రకారం 100% ధనుష్కోటి నుండి తలైమన్నార్లు మధ్య ఒక బ్రిడ్జ్ ఉంది, అదే రామసేతు అని కూడా చెప్తున్నారు. ఇది సహజంగా దానంతటా అది ఏర్పడిన నిర్మాణం కాదు. అంతేకాకుండా 2007లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఒక ఆర్టికల్ ను ఇచ్చింది. ఆ ఆర్టికల్లో ఏముందంటే డార్లింగ్స్, రామసేతువు న్యాచురల్ గా క్రియేట్ అయిందని, ఇది రాముడు కట్టింది కాదని, అసలు రాముడు నిర్మించలేదని, ఒకవేళ నిర్మించినా దానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవని ఈ ఆర్టికల్లో హైలైట్ చేసి మరీ చెప్తున్నారు. అయితే ఇక్కడ అందరికీ ఉన్న డౌట్ ఒకటే, అదే అసలు ఈ నిర్మాణాన్ని ఎవరు కట్టారు? ఇది నిజంగా రాముడే నిర్మించాడా లేక న్యాచురల్ గా క్రియేట్ అయిందా? ఇది రాముడు నిర్మించాడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు డార్లింగ్స్. కేవలం బుక్స్ రెఫరెన్సెస్ తప్ప
శాసనాలు, పురావస్తు రిపోర్టులు తప్ప ఇంకేమీ లేవు. కాబట్టి రామసేతు అనేది న్యాచురల్ గా క్రియేట్ చేయబడింది అని చెప్తున్నారు. అయితే ఇక్కడతో ఈ విషయాన్ని పక్కన పెట్టకూడదు. నీటి అడుగున పురావస్తు శాఖ అధ్యయనాలు చేపట్టాలని ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. ఇందుకోసమే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన సింధు సాధన లేదా సింధు సంకల్ప్ అనే షిప్లను మెరైన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ సుందరేష్ కి అప్పచెప్పారు. తను తన టీం ని ఈ ప్రాజెక్ట్ రీసెర్చ్ కోసం అపాయింట్ చేశారు. రామసేతును పరిశోధించడమే కాకుండా రామసేతు చుట్టుపక్కల మునిగిపోయిన నివాసాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు కూడా ఈ రీసెర్చ్ లో ఈ టీమ్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ కి 1964 లో ఒక తుఫాను కారణంగా ధనుష్కోడి గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఇలాంటివి రామసేతు నిర్మాణం జరిగిన తర్వాత దాని చుట్టుపక్కల ఏమైనా గ్రామాలు ఉన్నాయా, మనుషులు నివసించిన ఆధారాలు ఉన్నాయా అని రీసెర్చ్ చేసినట్టయితే రామసేతుని మరింత బాగా అర్థం చేసుకునే వీలుంటుందని ఈ రీసెర్చ్ వాళ్ళకి డిపార్ట్మెంట్ లో ఒక ఆర్డర్ లా పాస్ చేశారు. అక్కడ ఉండే రాళ్లను కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా డీకోడ్ చేస్తే ఈ స్టోన్స్ అనేవి 7000 ఇయర్స్ గా ఉండగా వాటిని మోసే ఇసుక కేవలం 4000 ఇయర్స్ మాత్రమే కలిగి ఉందంట. అంటే ఈ రాళ్లు నేచురల్ గా ఏర్పడినవి కావు, ఎవరో అక్కడ ఉంచినట్లుగా అనిపిస్తుంది. అయితే 15th సెంచరీ వరకు ఈ రామసేతు భారత్ నుండి శ్రీలంక వరకు నడక మార్గంగా అందుబాటులో ఉండేదంట. 10వ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన అరబ్ యాత్రికులు సైతం ఇక్కడ ఒక వారధి ఉన్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. అయితే 1480లో వచ్చిన ఫెను తుఫాను ప్రభావంతో ఈ వంతెన ధ్వంసమైంది. అనంతరం ఈ రామసేతు గురించి చరిత్రకారులు మర్చిపోయారు అని పేర్కొన్నారు. మళ్ళీ 2002లో నాసా అంతరిక్షం నుంచి తీసిన ఒక చిత్రంలో రామసేతు స్పష్టంగా కనిపించడంతో ఈ వంతెన గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఈ వారధి గురించి శాస్త్రీయ కారణాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. రామసేతు దగ్గర కనిపించే రాళ్లు లావాతో ఏర్పడే వ్యూమిస్ రాళ్ళని, అందుకే అవి నీటిలో తేలుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు వాదించారు. వ్యూమిస్ రాళ్ళు నీటిలో కొద్దిసేపు మాత్రమే తేలుతాయని, ఇవి రాముని మహిమతోనే ఇన్ని వేల ఏళ్లు నీటిపై తేలుతున్నాయని భక్తులేమో ఒక సైడు వాదిస్తున్నారు. పైగా ఈ రాళ్లను కార్బన్ డేటింగ్ తో పరీక్షించినప్పుడు అవి కొన్ని లక్షల ఏళ్ల క్రితం రాళ్ళు అని కూడా తెలిసింది. శ్రీలంక ప్రభుత్వం కూడా ఇది రాముడు నిర్మించిన వారధి అని ప్రచారం చేస్తుంది. 30 మైల్స్ పొడవు ఈ వారధి ఇప్పటికీ చాలా వరకు సముద్రం మీద తేలుతూ కనిపిస్తుంటుంది. భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు దాదాపు 48 కిలోమీటర్స్ వరకు ఉంటుందని, దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 కిలోమీటర్లు ఉంటుందని ఇస్రో అంచనా వేసింది. ప్రస్తుతం ఈ రామసేతు 99.98% నీటిలో మునిగిపోయింది. 2007లో ఇండియన్ గవర్నమెంట్ రామసేతువును సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్ట్ లో భాగంగా కూల్చడానికి ప్రయత్నాలు చేసింది. కానీ ఇది హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే చర్యంగా భావించడంతో దీంతో ఈ ప్రాజెక్ట్ ని ఆపివేయబడింది. సైన్స్ బిహైండ్ రామసేతు. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే శాస్త్రవేత్తలు కూడా ఈ వంతెన గురించి ఎటువంటి విషయాలు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం రామసేతు ఒక లైమ్ స్టోన్ షోయల్స్ అంటే సముద్రపు లోతులో వద్ద ఉన్న సహజ రాళ్ల నిర్మాణం అని చెప్తున్నారు. ఇది కొన్ని వేల సంవత్సరాలలో ఏర్పడే ప్రక్రియ అని కూడా చెప్తున్నారు. ఇది నిజంగా అద్భుతం లాంటిదే. కానీ శాస్త్రపరంగా చూసుకుంటే అక్కడ ఉన్న రాళ్లన్నీ పూమిక్ స్టోన్స్ గా గుర్తించారు. పూమిక్ స్టోన్స్ అనేవి అగ్నిపర్వతాల వెలితిలో ఏర్పడతాయి, లైక్ వ్యూమిస్ స్టోన్స్ లాగే అనమాట. అయితే కొంచెం డిఫరెన్స్ డార్లింగ్స్. ఈ రాళ్లలో చాలా వరకు గాలి బుడగలు, ఎయిర్ పాకెట్స్ ఉంటాయి. వాటి వలన ఆ రాళ్ళు యొక్క డెన్సిటీ నీటిలో పోలిస్తే చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా అవి కొంతకాలం నుండి నీటిపై తేలుతాయి. దీన్నే ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అని కూడా అంటారు. ఈ ప్రిన్సిపల్ ప్రకారం చూసుకుంటే ఏదైనా ఒక వస్తువు తన బరువుతో సమానమైన నీటిని వెనక్కి తోస్తే అది తేలుతుందంట. దీంతో పాటుగా శాస్త్రవేత్తలు రామసేతు ప్రాంతంలో కొన్ని ఫాజిల్స్ కనుగొన్నారు. ఇవి కొన్ని వేల ఏళ్ల క్రితం అక్కడ జీవించిన సముద్ర జీవుల అవశేషాలు కావచ్చు. ఈ ఫాజిల్స్ వల్ల అక్కడ నిర్మాణాలు రాళ్లల్లా మారినట్లు కనిపించవచ్చు. చెప్పాలంటే ఈ రాళ్ల ద్వారా ఆ వంతెన సుమారు 7000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చెప్తున్నారు. అయితే ఇది తప్ప రాముడే నిర్మించాడని చెప్పడానికి ఇంకో ఆధారం లేదు. మరికొందరు సైంటిస్టులు మాత్రం ఇది ప్రాచీన నాగరికతల్లో భాగంగా మానవులు నిర్మించి ఉండొచ్చని కూడా చెప్తున్నారు. అలానే 2002లో యుఎస్ బేస్డ్ టీవీ ఛానల్ అదే డిస్కవరీ వాళ్ళు కూడా దీన్ని రీసెర్చ్ చేశారు. వాళ్ళ పరిశీలనల ప్రకారం అక్కడ ఉన్న కొన్ని రాళ్లు మానవులచే అమర్చినట్లు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఈ సేతు మానవ నిర్మాణం లేదా ప్రకృతి నిర్మాణమా అని క్లారిటీగా ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోయారు. ఇది ప్రాచీన కాలంలో మానవ నిర్మాణమా లేదా సహజంగా ఏర్పడిందా అన్నది ఒక అంతుచిక్కని మిస్టరీ లాగే మిగిలిపోయింది. మన దగ్గర ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నప్పటికీ మనం ఏమీ చేయలేకపోతున్నాం. అయితే చివరకు రామసేతు కేవలం ఒక వంతెన మాత్రమే కాదు, ఇది మన దేశంలో ఉన్న కోట్లాది భక్తుల యొక్క నమ్మకం అని సింపుల్ గా ఒక సెంటిమెంట్ డైలాగ్స్ తో కొట్టేశారు. రామసేతు ఒకవైపు సైన్స్ ప్రకారంగా చూసుకుంటే సహజ నిర్మాణం కావచ్చు,
కానీ ఇది మన దేశం సంస్కృతి మరియు ఇతిహాసాలకు ఒక బలమైన ప్రూఫ్ గా గుర్తించబడింది. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు మైథాలజీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అర్థమవుతుంది. ఒక 4-5 వీడియోస్ వరకు మైథాలజీ గురించి చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లింక్స్ సూపర్ ఉంటాయి. ఇంకేం లేదు లింక్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా నెక్స్ట్ వీడియోలో కలుస్తారని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి లింక్స్, మన ఛానల్ పేరు ఫ్యాక్స్ ఫ్యామిలీ.